నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకున్న గొప్ప వ్యక్తి జాకీర్ హుస్సేన్. నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. నారాయణ ఆసుపత్రిలో పురిటి బిడ్డకు శస్త్రచికిత్స విజయవంతం. నెల్లూరులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన వైద్యులు సాయి సుబ్రహ్మణ్యం తదితరులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడి కళ్యాణం పల్లకీ సేవ. పెంచిలకోనలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణం పల్లకీ సేవలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకున్న గొప్ప వ్యక్తి జాకీర్ హుస్సేన్ అని నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి భారతరత్న డాక్టర్ జాకీర్ హుస్సేన్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో ఉన్న ఉపరాష్ట్రపతి భారతరత్న పురస్కార గ్రహీత జాకీర్ హుస్సేన్ విగ్రహానికి నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉప మేయర్ తహసీన్ ఇంతియాజ్తో తదితరులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపరాష్ట్రపతిగా సేవలందించిన మహనీయులు జాకీర్ హుస్సేన్ అని కొనియాడారు. బ్రిటిష్ వారితో పోరాటానికి మహాత్మా గాంధీతో చేతులు కలిపారని గుర్తు చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన మహమ్మద్ అలీ జిన్నా చేత కూడా ఆయన శభాష్ అనిపించుకున్నారని వివరించారు. భారత ప్రజలందరూ గర్వించదగ్గ రోజు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు 1897లో ఆయన హైదరాబాద్లో జన్మించాడు. ఆనాడు తన చిన్నతనంలోనే మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం చేసే పోరాటాలు, ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలకి ఆయన ఆకర్షితుడై అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన స్కూల్లో కానీ కళాశాలలో చదవకుండా తనే ఒక కళాశాల స్థాపించి మన భారతీయులు ఇక్కడ చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఆనాడు పోరాటం జరిపినటువంటి స్వాతంత్ర సమయంలో ఒక ముఖ్య వ్యక్తిగా ఆ మహానుభావుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా డిప్యూటీ మేయర్ సోదరి తహసీన్ ఇంతియాజ్ గారికి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జ్ జాకీర్ గారికి, మా టౌన్ ప్రెసిడెంట్ ఇక్బాల్ గారికి, వార్డు అధ్యక్షుడు 54 అధ్యక్షుడు షాహిద్ గారికి, అదేవిధంగా 53 సుధాకర్ రెడ్డి గారికి, సుధీర్ గారికి, బాబన్న గారికి, భాస్కర్ గారికి, చంద్రమౌళి గారికి, అదే రకంగా యూత్ నాయకులు నవీన్ గారికి, ముషాద్ గారికి, ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు జమీర్, సుధీర్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంగా మోగించింది. దీంతో గూడూరు పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద బీజేపీ నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణమనాయుడు మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గుర్తించి ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో కూరుకుపోవడాన్ని ఢిల్లీ ప్రజలు గమనించారన్నారు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీ ద్వారా సాధ్యమని ప్రజలు ఆశించి ఎన్నికల్లో గెలిపించారని ఆయన వివరించారు. వెళ్ళిపోయి ఉన్నాడు. అది కాక ఏంటంటే 70 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మన దేశానికి ఏం చేసింది ఏం లేదు. ఇది ఒక మతతత్వ పార్టీ టైపులో ఏర్పడిన పార్టీ. అది ముసుగు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో త్రిపుల్ తలాక్ పెట్టాడు.
ట్రిపుల్ తలాక్ పెట్టాడు. అదేవిధంగా మనం ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి. ఇవన్నీ ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు చేసిన పనులు అవన్నీ. అదేవిధంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా మనం కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా మన వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా ముస్లిం ఓట్లు ఉన్న దగ్గర కూడా బీజేపీ గెలవడం ఈరోజు జరిగింది. 27 సంవత్సరాలుగా మన బీజేపీ రావడం చాలా సంతోషదాయకం. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన ఉండింది, వాళ్ళు 3 సార్లు వరుసగా గెలిచారు. అప్పుడు శీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండింది. అదేవిధంగా ఈయన కేజ్రీవాల్ వచ్చినాడు. ఈయన వచ్చాయన ఆ ఢిల్లీ రాష్ట్రం చూసుకోకుండా భారతదేశం అంతా మొత్తం చీపరకట్టతో చిమ్మేస్తానని చెప్పి ఈయన విర్రవీగి లాస్ట్కి అది కూడా బాగొట్టుకొని ఆయన కూడా ఓడిపోయే స్థితికి ఈరోజు ఏర్పడింది. కాబట్టి మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రతి భారతీయుడు మనకు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు మొన్న 3 రోజులు 4 రోజులు నాడే నేషనల్ హైవేలో పెద్ద పెద్ద బ్రిడ్జిలు మన నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టాడు. అదే ఆ విధంగా కూడా మనం ముందుకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మన దయాకర్ చెప్పినట్టు 80% మాత్రం ఉంది, 80 కాదు 100% భారతదేశంలో ప్రతి దగ్గర బీజేపీ జెండా ఎగరాల, ప్రతి రాష్ట్రంలో బీజేపీ. ఈ సంబరాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణ ఆసుపత్రిలో పురిటి బిడ్డకు చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. పుట్టుకతో మలద్వారం లేకుండా పుట్టిన బిడ్డకు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతం చేశారు. ఈ మేరకు నారాయణ ఆసుపత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ విభాగాల వైద్యులు సాయి సుబ్రహ్మణ్యం, కృష్ణ చైతన్య, గోకుల్ కృష్ణన్ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో నారాయణ మెడికల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్లో గత 2.5 సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ ఆధ్వర్యంలో నవజాత శిశువులు, పురిటి పిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించిన నారాయణ జనరల్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్డ్ అడ్వాన్స్డ్ దానిలో ట్రైనింగ్ ఉన్న సాయి సుబ్రహ్మణ్యం గారు, దాంతో పాటు డాక్టర్ గోకుల్ నియోనాటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డిఎం నియోనాటాలజీ, దాంతో పాటు డాక్టర్ కృష్ణ చైతన్య అనస్థీషియా హెచ్ఓడి హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ నియోనాటల్ సర్జరీస్. సో దీనికి ఈ 24/7 తర్వాత బాగా వీళ్ళు నిష్ణాతులైన వైద్య నిపుణులు, తర్వాత ట్రైన్డ్ నర్సెస్ రౌండ్ ది క్లాక్ కేర్ ఇవ్వడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. దాంతోపాటు మనకి 20 బెడెడ్ NICU, దానిలో నారాయణ హాస్పిటల్లో ఎనీ ఎమర్జెన్సీస్, ఎస్పెషల్లీ నియోనాటల్ ఎమర్జెన్సీస్ ఎనీ టైం 24/7 ఏ టైంలో వచ్చినా కూడా స్పెషలిస్టులు అందుబాటులో ఉండి ఎమర్జెన్సీ బేసిస్ పైన అన్ని సర్జరీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఆ టీమ్ అవైలబుల్ గా ఉండి ఎమర్జెన్సీ సర్జరీస్ అన్ని సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేస్తున్నారు. ఈ నియోనాటల్ సర్వీసెస్ అన్ని అందరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం. అంటే చెన్నై తర్వాత హైయర్ సెంటర్స్ కి వెళ్ళి ఖర్చు పెట్టుకోకుండా చాలా వరకు సర్జరీస్ ఆరోగ్యశ్రీ అప్లికబుల్ ఉన్నాయని ఉచితంగా చేస్తున్నారు. రిమైనింగ్ ఏదైనా ఆరోగ్యశ్రీలో కోడ్స్ లేనివి కూడా మేము వీలైనంత చాలా వరకు తక్కువ ఖర్చుతో ఈ అడ్వాన్స్డ్ చికిత్సా సదుపాయం అన్ని అందిస్తున్నాము. ఇది అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని. పొట్ట లోపల ఉన్న పేగులు ఊపిరి లోపలికి దూరిపోవడం, అందువల్ల ఊపిరి బిడ్డ డెలివరీ అయ్యేదాకా ఏం సమస్య ఉండదు. డెలివరీ అయిన తర్వాత శ్వాసం పిలుచుకోవడం, ఆయాసం ఉండడం, ఆక్సిజన్ శాతం అసలు చాలా తక్కువ ఉండడం, బిడ్డ బ్లూగా అయిపోవడం, ఇట్లాంటి బేబీని వెంటిలేటర్ మిషన్ లో పెట్టి వాళ్ళ గుండెలో ప్రెషర్ పెరిగిపోవడం అవకాశాలు ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి మత్తు ఇవ్వడం ఆపరేషన్ థియేటర్ లో చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ లో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా బిడ్డని ఐసీయూలో పెట్టుకొని వెంటిలేటర్ క్యార్ లో మత్తు ఇచ్చుకొని దాని గుండు ప్రెషర్ తగ్గించుకొని తర్వాత ఎక్స్టిబేట్ చేసుకొని పాలు ఇవన్నీ తాగించుకోవడం, ఇవన్నీ వచ్చి ఒక పెద్ద టీమ్ వర్క్ లాగా, ఒక నెట్వర్క్ లాగా అని చెప్పగలుగుతాం. ఈ నెట్వర్క్ అన్ని మేము బాగా తయారు చేసుకుని ఒక 2 years గా బాగా సక్సెస్ఫుల్ గా నడుపుతున్నాం. ఈ మన నెల్లూరు ప్రజలకు అందరికీ ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు గర్భంలో ఉన్నప్పుడు తెలిసిపోతుంటాయి. సో అటువంటి వాటిలో ఏంటంటే ఎక్కువ కామన్ గా ట్రేకోఎసోఫేజియల్ ఫిస్టులా, అంటే గొంతు నుంచి ఆహారానికి ఏదైతే ఉండాలో అది కనెక్షన్ ఉండదు. కొన్ని కండిషన్లు ఏమంటే చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో కనెక్షన్ లేకుండా ఉండడము, కొందరి శిశువులకు మలమూత్ర ద్వారాలు ఓపెన్ కాకపోవడము,
ఇట్లాగా అనేక వెన్నుపూసలో గడ్డలు రావడము, తలలో నీరు చేరి ఉండడము, ఇలాంటివి చాలా కండిషన్స్ గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తుంటాయి, కొన్ని మిస్ అవుతుంటాయి. సో అలాగా డెలివరీ అయిన బేబీస్ అందరూ ఇంతకు మునుపు చెన్నై, వేలూరు, తిరుపతికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా మన నారాయణ హాస్పిటల్లోనే వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న నియోనేటాలజిస్ట్, అనస్థెటిస్ట్, అదేవిధంగా హాస్పిటల్ తరఫున ఫుల్ సపోర్ట్ ఉన్నందువల్ల మేము చేయగలుగుతున్నాము. అందులో మంచి రిజల్ట్స్ తో తేగలుగుతున్నాము. సో రీసెంట్ గా ఆత్మకూరులో డెలివరీ అయిన బేబీ మలద్వారం లేదని చెప్పి అక్కడ ఐడెంటిఫై చేసి మన నారాయణ హాస్పిటల్ రెఫర్ చేశారు. మనం వెంటనే స్పందించి బేబీకి మలద్వారం లేదని పరిశీలించి పరీక్షలు చేసి ఇమీడియట్ గా 24 hours తర్వాత సర్జరీకి ప్లాన్ చేశాము, శస్త్రచికిత్స చేశాము. బేబీకి అనస్థెటిస్ట్ సారు ఒక ప్రోద్బలంతో నియోనేటలిస్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ వల్ల కేర్ బాగా ఇచ్చి ఆపరేషన్ కి ఇమీడియట్ గా తీసుకోగలిగాము. అండ్ ఆపరేషన్ అప్పుడు మత్తు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. ఈ బేబీస్ మరి 1 kg, 1.1, 1.2 kgs ఉంటారు. వీళ్ళకి తగిన మోతాదులోనే మత్తు అనేది ఇవ్వవలసి వస్తుంది. సో దానికి తగిన కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. నారాయణ హాస్పిటల్లో గత 2.5 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ సహకారంతో అన్ని అత్యాధునిక పరికరాలు, మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని సమకూర్చుకోగలిగాము. వెంటిలేటర్స్ కానీ, మానిటర్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ ఇవ్వాల్సినవి జాగ్రత్తగా చల్లగా అయిపోకుండా వేడిగా ఉంచుతూ, బేబీని కూడా వామ్ గా ఉంచుతూ కావాల్సిన పరికరాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మా స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే అనస్థీషియాలజిస్టులు కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. సో ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. దీనితో పాటు ఇంచుమించు 70 నుంచి 100 సర్జరీల వరకు మన పీడియాట్రిక్ సర్జన్ సాయి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేసిన విషయం విదితమే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సుపరిపాలనతో తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారన్నారు. ఎన్డీఏ అంటే అభివృద్ధికి గ్యారెంటీ అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ में चंद्रबाबू नायडू गारू ने अपना ट्रैक रिकॉर्ड साबित किया है कि एनडीए यानी विकास की गारंटी, एनडीए यानी सुशासन की गारंटी. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు మాజీ మంత్రి వైకాపా నాయకురాలు విడదల రజని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను ఇంకో 30 ఏళ్లు చిలకలూరుపేటలో రాజకీయాలు చేస్తాను. మాపై తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా టైం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టాం అని హెచ్చరించారు. మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు అన్ని తేలుస్తామని పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, కానీ అవినీతి అక్రమాలకు పాల్పడే వారికి అండగా ఉండొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే కొంతమంది ఈయనను చూసుకొని, అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో, గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు, నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను. అందుకే చెప్తున్నా, ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అండ్ ఆఫీసర్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి, ప్రజలకు 4 మంచి పనులు చేయండి, ప్రజలకు అండగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి. ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు. కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ
ముందుకు వెళ్తున్నాడా? ఐఎమ్ టెలింగ్ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. నేను హెచ్చరిస్తున్నా అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని, మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ నోట్ దిస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది. తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయలపై ఓ మహిళ ఆరోపణలు చేసింది. మహిళను బెదిరించి మోసం చేసి అన్ని విధాలా వాడుకుని ₹1 కోటి పైగా ఆయన కాజేశారనేది ప్రధాన ఆరోపణ. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మహిళ వాపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. లైఫ్లో ఒకరు నన్ను చాలా మోసపోయాను. ₹1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం ₹30,00,000 నా బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచిలకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పెనుసుల లక్ష్మీనరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవారి కళ్యాణం పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామివారి నిత్యాల కళ్యాణ మండపంలో స్వామి ఆదిలక్ష్మి, సెంచులక్ష్మి దేవిల ఉత్సవ విగ్రహాలను కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి కళ్యాణం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకున్న గొప్ప వ్యక్తి జాకీర్ హుస్సేన్. నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. నారాయణ ఆసుపత్రిలో పురిటి బిడ్డకు శస్త్రచికిత్స విజయవంతం. నెల్లూరులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన వైద్యులు సాయి సుబ్రహ్మణ్యం తదితరులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడి కళ్యాణం పల్లకీ సేవ. పెంచిలకోనలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణం పల్లకీ సేవలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.